10/1/2026 అనగా జనవరి 10వ తేదీ ఈ మాసం పుష్య మాసంలో నేను శని హోమం జరిపిస్తున్నాను. ఈ శని హోమం జరిపించుకోవడానికి నా దగ్గరకొచ్చిన చాలా క్లయింట్స్ అడుగుతున్నటువంటి ప్రశ్నలు. సార్ చాలా మంది పండితులు, సిద్ధాంతులు, వేదాంతులు శని హోమం జరిపించుకోండి అని చెప్తున్నారు. అసలు ఈ శని హోమం ఎవరు జరిపించుకోవాలి? ఎవరైతే నూతనంగా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, మీ పిల్లలు ఉద్యోగాలు చేయడానికి కానీ ఎగ్జామ్స్ రాయడానికి గాని సిద్ధంగా ఉన్నారా? అయితే నూతన ప్రయత్నం ఎవరైతే ప్రారంభిస్తున్నారో మెయిన్ గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడి మీరు ఒక హాఫ్ మార్క్ గాని 1 మార్క్ తక్కువ తేడాతో చేతి దాకా వచ్చింది నోటి దాకా అందని వాళ్ళు ఖచ్చితంగా ఈ జనవరి 10న జరిపించే శని హోమం జరిపించుకోండి. ఎందుకనంటే మనం ఏదైనా ఒక చిన్న వంటకం చేయాలంటే ఎన్ని రకాల మసాలాలు వాడినా, అన్ని వేసినా, ఉప్పు వేస్తేనే తగినంత ఉప్పు వేస్తేనే దానికి ఉన్నటువంటి టేస్ట్ వస్తుంది. అన్నిటిని వేసి చూడు, నన్ను ఒక్కదాన్ని వేసి చూడు అంటారు. సో దానికి ఉన్నటువంటి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అటువంటిది. అలాగే శని భగవానుడు కూడా కష్టాలన్నిటినీ తీసుకొచ్చేది ఆయనే. అందుకే ఆయన చెప్తాడు, మీరు ఎన్ని యాగాలు, యజ్ఞాలు అన్ని జరిపించండి, రోజు దీపారాధన చేయండి, అయినా నన్ను స్తోత్రిస్తేనే మీకున్నటువంటి కష్టాలన్నీ పోయి మీ జీవితంలో ఎప్పుడు అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే నూతన ప్రయత్నాలు చేస్తున్నారో ఈ జనవరి 10న జరిపించే శని హోమం జరిపించుకొని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి.